బాంధవ్యాలు ధారావాహిక 6వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: హరికృష్ణ లావణ్యల కుమారుడు ఈశ్వర్, కూతురు శార్వరి. లావణ్య అన్నయ్య పేరు ప్రజాపతి, అతని కొడుకు సీతాపతి, కూతురు దీప్తి. అమెరికా నుండి వచ్చిన దీప్తి తన మేనత్త లావణ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తమ తండ్రితో వీరికి సరైన సంబంధాలు లేవని తెలుసుకుంటుంది. మిగతా అందరూ తనతో మామూలుగా ఉన్న ఈశ్వర్కి మాత్రం కోపం ఉన్నట్లు గ్రహిస్తుంది. ఈశ్వర్ కుటుంబంతో గొడవలకు కారణం తండ్రేనని తెలుసుకుంటుంది. మేనత్త కూతురు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి తండ్రి సహకారం ఉన్నట్లు తల్లి దీప్తితో చెబుతుంది. హరికృష్ణ దగ్గరికి శివరామకృష్ణ కుటుంబంతో వస్తాడు. ఇక నేటి బాంధవ్యాలు ధారావాహిక 6వ భాగం వినండి. మిత్రులు, బంధువులు హరికృష్ణ, శివరామకృష్ణలు. శివరామకృష్ణ గారి తల్లి హరికృష్ణ గారి మేనత్త, పేరు శాంభవి. ఆమె బ్రతికి ఉన్న రోజుల్లో ఊరి జనం ఆమెను దేవతమ్మ అని పిలిచేవారు. కారణం, ఆమె తను, భర్త మహేశ్వర్ వారు తమ కుటుంబం మాత్రమే బాగుండాలనే రకం కాదు, నా ఊరు, నా ఊరి జనం అంతా బాగుండాలని ఆశించేవారు. శాంభవి పేదలకు దాన ధర్మాలు చేసేది. ఎవరు ఏది అడిగినా లేదని ఆమె ఎన్నడూ తన జీవిత కాలంలో అనలేదు. అందుకే ఆ పేరు పెట్టారు ఆ ఊరి జనం. ఆమె మేనమామ ప్రజాపతి, తండ్రి కైలాసపతి. హరికృష్ణ తండ్రి నరసింహం, శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్, బావమరుదులు. ఆ 3 కుటుంబాల ముందు తరం సభ్యులు ఆ ఊర్లో ఎంతో పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు, సంపన్నులు. శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్, ప్రజాపతి తండ్రి కైలాసపతి, హరికృష్ణ తండ్రి నరసింహం బంధుత్వాలకు అతీతంగా మంచి స్నేహితులు. ఆ రోజుల్లో గూడూరు ప్రాంతంలో మైకా వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి. ప్రజాపతి తండ్రి కైలాసపతి ఆ వ్యాపారంలో ఎంతో సంపాదించాడు. అతన్ని చూసి శివరామకృష్ణ తండ్రి మహేశ్వర్ ఉన్న భూమిలో మైకా పడుతుందని తాను కైలాసపతి వలె లక్షలు సంపాదించాలనే ఆశతో కొంత భూమిని అమ్మి ఉంచుకున్న భూమిలో అబ్రకం పడుతుందని సొరంగాలు తవ్వించాడు. అబ్రకం పడింది, కానీ క్వాలిటీ లేనిదయింది. విదేశీయులు తరం తక్కువగా ఉన్న అబ్రకాన్ని కొనలేదు. దళారులు 100 రూపాయల విలువ గల సరుకును 10-15కు కొనేవారు. మహేశ్వర్కు పంతం పెరిగి శివరామకృష్ణ మాటలు, అర్ధాంగి శాంభవి చెప్పిన మాటల్ని వెనక మూర్ఖంగా అప్పులు చేసి అబ్రకాన్ని తన భూమిలో నుంచి తీయాలని ఎంతో లోతుగా గోతులు తవ్వించాడు. ఫలితం శూన్యం. మనశ్శాంతి నశించింది. మందుకు అలవాటు పడ్డాడు. వ్యాపారం పూర్తి నష్టానికి గురైంది. మనిషి అనారోగ్యం పాలైనాడు. భర్త ఆ రీతిగా తయారైనందుకు ఎంతో మంచి పేరున్న శాంభవి కూడా మనోవేదంతో మంచం పట్టింది. భర్త అంటే గౌరవం, ప్రేమ. ఎదిరించలేదు, విమర్శించలేదు. హృదయంలో భర్త విషయంలో ఎంతో ఆందోళన. ఆ సమయంలో ఆ కుటుంబ గౌరవాన్ని, వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బాగా తెలిసిన ఓ కుటుంబం మద్రాసు నుంచి ఎంఏ పాస్ అయి వచ్చిన శివరామకృష్ణకు పిల్లనిస్తామంటూ గూడూరుకు వచ్చారు. కుటుంబ పరిస్థితి సరిగ్గా లేదని తెలిసి వారు తమ బిడ్డను ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే దానికి కారణం, కాలేజీలో శివరామకృష్ణ, ఊర్మిళ కలిసి చదువుకున్నారు, ప్రేమించుకున్నారు, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శివరామకృష్ణను ఊర్మిళ తన తల్లిదండ్రులకు పరిచయం చేసిన రోజున, అవునబ్బాయి, పేరు, ఊరు, కులం, గోత్రం అంతా బాగానే ఉంది, ఆస్తిపాస్తులు ఏమాత్రమో చెప్పు అడిగాడు ఊర్మిళ తాత వెంకట్రమణ. అబ్రకం వ్యామోహంతో తన తండ్రి చేసిన నిర్వాహాన్ని, కలిగిన నష్టాన్ని గురించి వివరంగా చెప్పాడు శివరామకృష్ణ. తిండికి గుడ్డకు కొరత లేదండి. ఎంఏ బీఈడి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నా చూపు నాకంటే పేదవారి వైపే ఉంటుంది, కానీ
మాకంటే గొప్పవారిపైన ఉండదు. అది మంచిది కాదని మా తాతయ్య గారు చెబుతూ ఉండేవారు. మీ అమ్మాయికి ఏ కొరత లేకుండా చూసుకోగలను. ఇద్దరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మీరు మంచి మనసుతో మా వివాహాన్ని జరిపించండి. నాకు మీరు ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వవద్దు. ఎంతో వినయంగా ఆత్మవిశ్వాసంతో శివరామకృష్ణ చెప్పాడు. అతని మాటల తీరు వెంకటరమణకు నచ్చింది. ఊర్మిళ తండ్రి 4 ఏళ్ల క్రితం ఓ లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంకటరమణ తనకు ముఖ్యులైన వారిని ఇరువురిని గూడూరుకు పంపించి శివరామకృష్ణ కుటుంబ వివరాల్ని సేకరించాడు. ఆ వ్యక్తులు మద్రాసుకు తిరిగి వెళ్ళి, అన్న, ఆ కుటుంబం బ్రతికి చెడ్డవారే కానీ చెడి బ్రతికిన వారు కాదన్నా. అబ్బాయి అమ్మా నాన్నలకు ఎంతో గొప్ప పేరుంది. వ్యాపారంలో నష్టపోయారు, అంతే. ఎవరిని మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. నీతి నిజాయితీ గల మంచి కుటుంబమన్నా చెప్పారు వారు. వారి విశ్వసనీయమైన మాటలు విని వెంకటరమణ గారు భార్య బాలమ్మ సమేతంగా గూడూరుకు వచ్చి మహేశ్వర్, శాంభవిల్ని కలిసి తాము వచ్చిన విషయాన్ని వివరించారు. తల్లి శాంభవికి శివరామకృష్ణ అంతకుముందే తన నిర్ణయాన్ని ఊర్మిళ గురించి చెప్పి ఉన్నందున ఆ దంపతులు శివరామకృష్ణ వివాహాన్ని ఊర్మిళతో జరిపించడానికి అంగీకరించారు. 2 నెలల తర్వాత శివరామకృష్ణ, ఊర్మిళాల వివాహం జరిగింది. వారి వివాహం జరిగిన 3 నెలల తర్వాత హరికృష్ణకు, లావణ్యకు కైలాసపతి వివాహాన్ని జరిపించారు. వారి వివాహం జరిగిన సంవత్సరం తర్వాత ప్రజాపతికి, ప్రణవికి వివాహం జరిగింది. కైలాసపతి శివరామకృష్ణకు, ఊర్మిళకు తనకు ఉన్న పలుకుబడితో హై స్కూల్లో టీచర్ల ఉద్యోగాలు ఇప్పించాడు. కోడలు ఇంటికి వచ్చినా మహేశ్వర్ తన తాగుడు అలవాటు మానలేదు. భర్త వైఖరిలో మార్పు లేనందుకు శాంభవి ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చేది. మనోవ్యధతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కోడలి ఆదరాభిమానాలు, కొడుకు ప్రేమానురాగాలు, భర్త విషయంలో ఆమె హృదయం నిండా నిండిపోయిన ఆవేదనను తొలగించలేకపోయింది. ఒకరోజు రాత్రి శయనించిన శాంభవి శాశ్వతంగా నిద్రపోయింది. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఊర్మిళ అత్త శాంభవి గదికి వెళ్ళింది. సాధారణంగా శాంభవి అందరికన్నా ముందు లేచి స్నానం చేసి 6:30 లోపల దీపారాధన వెలిగించి దైవానికి పాల నివేదన చేసి ఆ పాలతో కాఫీ తయారు చేసి అందరికీ అందించేది ఆ మహాతల్లి. కదలకుండా వెళ్ళకిలా పడుకొని కళ్ళు మూసుకొని ఉన్న శాంభవిని చూసి ఊర్మిళ ఆశ్చర్యపోయింది. తలవైపుకు నడిచి చేతిని ఆమె నొసటిపై ఉంచింది. చల్లని స్పర్శకు ఆశ్చర్యపోయింది. అత్తయ్య అని పిలిచింది 1-2 సార్లు. శాంభవి నుండి జవాబు లేదు. వేళ్లను నాసికా రంధ్రాల ముందు ఉంచింది. ఊర్మిళకు విషయం అర్థమైంది. ఏమండి, బిగ్గరగా అరిచింది. పళ్ళు తోముకొని హాల్లోకి వచ్చిన శివరామకృష్ణ అరుపును విని తల్లి గదిలోకి పరిగెత్తాడు. అతన్ని చూసిన ఊర్మిళ, ఏమండి, ఏమండి, అత్తయ్య అంటూ బోరున ఏడ్చింది. శివరామకృష్ణ పరుగున వచ్చి తల్లి శరీరాన్ని తాకి చూశాడు. అమ్మా అంటూ ఆమె పాదాలపై వాలిపోయాడు. ఆ గదిలో శాంభవి శాశ్వత నిద్రలో ఉంది. శివరామకృష్ణ, ఊర్మిళాలు బోరున ఏడుస్తున్నారు. గత రాత్రి తాగిన మైకం వదిలి మహేశ్వర్ కళ్ళు తెరిచాడు. ఎంతో ప్రశాంతంగా ఉండవలసిన ఉదయకాలం శివరామకృష్ణ, ఊర్మిళాల ఏడుపులు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. వేగంగా భార్య గదిని సమీపించాడు. ద్వారం మధ్యన నిలబడ్డాడు. అతని రాకను చూశాడు శివరామకృష్ణ. నాన్న, అమ్మ చనిపోయింది నాన్న, బోర్న ఏడ్చాడు. మహేశ్వర్ మెల్లగా శాంభవి తలవైపుకు చేరాడు. మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. శాంభవి, నన్ను మన్నించు. నీవు నా కారణంగానే చనిపోయావు. ఆమె చేతిపై తన తలను ఆనించి బోరున ఏడవసాగాడు. పని మనిషి మీరా వచ్చింది. గదిలోకి తొంగి చూసింది. ఆమెకు విషయం అర్థమైంది. పరుగున వీధిలోకి వెళ్ళింది. తొలుత హరికృష్ణకు, తర్వాత కైలాసపతికి విషయాన్ని చెప్పింది. కైలాసపతి భార్య రుక్మిణి, నరసింహం సతీమణి శ్యామల, శివరామకృష్ణ ఇంటికి వచ్చారు. శాంభవిని చూశారు. ఎంతో ప్రేమాభిమానాలతో, వరసలతో ప్రీతిగా పలకరించే శాంభవి అచేతనంగా అందరినీ వదిలి శవాకారంగా మారిపోయినందుకు కన్నీరు కార్చారు. ఆ వార్త ఊరంతా నిమిషాల్లో పాకిపోయింది. ఆ వాడ, ఊరి జనం అంతా అరగంటలో ఆ ఇంటి ముందుకు చేరారు. కైలాసపతి, నరసింహం నట్టింట చాపను పరిచి శాంభవిని దానిపైకి చేర్చారు.
హరికృష్ణ, వారి మిత్రులు సభాపతి, నరసింహం, వచ్చిన బంధుజాలం, ఊరివారు అందరూ ఎంతగానో బాధపడ్డారు, కన్నీరు కార్చారు. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రులతో 5 గంటల ప్రాంతంలో శాంభవి నలుగురు వాహకులతో, పసుపు కుంకుమలు పూలతో, జన హరినామ సంకీర్తనలతో దక్షిణ దిశగా శ్మశానం వైపు ఊరేగింపుగా బయలుదేరారు. దేవత ఇహాన్ని వదిలి వెళ్ళిపోయింది. అది అందరి నోటిమాట, అందరి వదనాల్లో కన్నీరు. కారణం, ఆ మహాతల్లి అందరినీ అభిమానించింది, ప్రేమించింది, సాయం చేసింది. 6:30 ప్రాంతంలో ఆమె యాతన తనువు అగ్నికి ఆహుతైపోయింది. ఈ లోకపు బాధలన్నిటి నుంచి విముక్తి పొందింది. కొందరు మంచి మనుషులు బ్రతికి ఉన్నా గతించినా వారి చర్యల వల్ల ఇతర హృదయాల్లో ఎప్పుడూ సజీవంగా ఉంటారు. కొందరు వారి రాక్షస ప్రవృత్తి వలన బ్రతికి ఉన్నా సాటివారి మనసుల్లో చచ్చిన వారి చిట్టాలోనే ఉండిపోతారు. అదే మంచి చెడుకు ఉన్న వ్యత్యాసం. ఈ మానవ జన్మ అపూర్వమైనది. మరో జన్మ ఉన్నదో లేదో. సృష్టిలోని అన్నీ ఎలా అశాశ్వతాలో మానవుల జీవితగతి అంతే. అందుకే అన్నారు పెద్దలు, పుట్టుట గిట్టుట కొరకే అని. శాంభవి మరణంతో ఆ ప్రాంతంలోని అందరి హృదయాలకు తీరని ఆవేదనకు కారణమైంది. అయిన వారంతా ఎంతగానో బాధపడ్డారు. మహేశ్వర్ భార్యా వియోగానికి కృంగిపోయాడు. ఆహార పానీయాలను విసర్జించాడు. విపరీతమైన తాగుడులో సాగించిన అతని జీవనయాత్ర చివరి దశకు చేరింది. భార్య మరణించిన 3 మాసాలకే మహేశ్వర్ శాశ్వతంగా కన్నుమూశాడు. ఇంకా ఉంది నేటి బాంధవ్యాలు ధారావాహిక 7వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.